హాయ్ అండి, వెల్కమ్ టు నక్షత్రాస్ వరల్డ్. ఈరోజు నేను నా ఇద్దరు పిల్లలతో నా డైలీ రొటీన్ని ఎలా డే మొత్తంని స్పెండ్ చేస్తానో దాన్ని చూపించబోతున్నాను. ఉప్మా చేస్తున్నాను అండి. టిఫిన్కి వచ్చేసి 1.5 కప్ రవ్వ తీసుకున్నాను. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఇంకా మినపప్పు వేసాను. తర్వాత కొంచెం పల్లీలు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర వేసాను. లాస్ట్లో వేసుకోవాలని ఏం లేదు, నేనైతే ఇప్పుడే వేస్తాను. అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను 1.5 కప్పు రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నాకు ఇలా కొంచెం చుట్టుపక్కల ఆయిలీగా అట్లా ఏదైనా మరకలు ఉన్నా దాని మీదనే ఫోకస్ ఉంటుంది వంట మీద కన్నా, అందుకోసమే వెంబటే దాన్ని క్లీన్ చేసుకుంటాను. సో ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. కాసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక దీన్ని బాగా కలపాలి. ఉండలు లేకుండా ఇమీడియట్లీ దీన్ని కలపాలి. ఇలా ఇమీడియట్గా కలపడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది, ఉప్మా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసాను. సిమ్లో పెట్టేసి 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాను. తర్వాత ఉప్మా రెడీ. నాకు పిల్లలు తిన్నారు కాబట్టి ఇంట్లో కింద పెట్టి అంత రవ్వ అవుతుందని చెప్పేసి నేను ముందే మిరపకాయలన్నీ తీసేసి పక్క పెట్టేశాను. కరివేపాకు, ఆనియన్ అవన్నీ తింటారు కాబట్టి అట్లా ఉంచేసాను. సో నేను రోజు మా వారికి బాక్స్ పెట్టాలండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. పొద్దున్నే నాకు ఒక యుద్ధం లాగా ఉంటుంది. సో రైస్ పెట్టేశాను. తర్వాత వంకాయ ఇంకా టమాటా కూర చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, సో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాక తర్వాత కొంచెం ఆవాలు, ఇంకా జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసేసాను. ఇవి కాస్త మగ్గిన తర్వాత వంకాయ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, మర్చిపోయాను. పేస్ట్ వేసాక తర్వాత ఇది కాస్త మగ్గిన తర్వాత వంకాయ వేసుకుంటున్నాను. ఇది కాస్త మగ్గుతున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా పసుపు వేయాలండి. దీనివల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయి, మెత్తగా అవుతాయి. అందువల్ల నేను వేసి కలిపేశాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోలు ఉన్నాయి కదా, వాటిని వేసేసానండి. కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం ఇంకా కొంచెం నా దగ్గర గరం మసాలా ఉంది కాబట్టి వేసుకున్నాను, లేకున్నా నడుస్తుంది. నేను నిన్న నైట్ సబ్జా సీడ్స్ ఇంకా బెల్లంని ఒక కుండలో వేసి నానబెట్టి ఉంచాను. సబ్జా సీడ్స్ సపరేట్గా, బెల్లం సపరేట్గా నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళని వడబోస్తున్నాను. ఇందులో నేను ఒక నిమ్మకాయని, ఇంకా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను, మా వారు, ఇంకా పిల్లలు అందరం తాగుతామండి దీన్ని. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. మా పిల్లలు దీన్ని జ్యూస్ అనుకుంటూ తాగుతుంటారు. షుగర్ లేకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటుందని మేము పొద్దున్నే దీన్ని రెగ్యులర్గా ఇదే అని కాదు, ఒకరోజు మజ్జిగ, ఒకరోజు ఇది, ఒకరోజు ఓన్లీ ప్లెయిన్ లెమన్ వాటర్ అలా కూడా తాగుతాం. ఇలా చూడండి, కూర అయిపోయింది. మా వారికి బాక్స్ పెట్టేస్తున్నానండి. స్ప్రౌట్స్ నిన్న పొద్దునే నానబెట్టి నైట్ కట్టేసి పెడితే ఇలా మొలకలు వస్తాయి.
అలాగే నేను శనగలు కూడా సేమ్ అలానే పొద్దున్న నానబెట్టి నైట్ కట్టి పెట్టాను. మొలకలొచ్చేసినాయి. ఎండాకాలం కదా కొంచెం చల్లగా అనిపిస్తది తింటుంటే మంచిగా. మా వారు స్నాక్స్ లాగా అట్లా తింటారు. ఇదే అండి నా బాక్స్ ప్రిపరేషన్ గురించి. నాకు సగం ఆల్మోస్ట్ డే అయిపోయినట్టుగా అనిపిస్తది ఈ బాక్స్ ప్రిపేర్ చేయడం వల్ల. పొద్దున్న లేవగానే బాక్స్ హడావిడి నడుస్తూ ఉంటది. మా వారికి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంక ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయినాక డే మొత్తం ఇంక నేను పిల్లలతోటి ఏగాలి. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు కాస్త సతాయిస్తూ ఉంటారు డే మొత్తం ఇంట్లో ఉండి. వాళ్ళని అప్పుడప్పుడు సాయంత్రం బయటికి తీసుకెళ్ళడం అట్లా చేస్తే కొంచెం వాళ్ళకు కూడా మరీ కట్టేసినట్టుగా లేకుండా ఉంటది. ఆయన వెళ్ళిపోగానే ఇంక నేను స్టార్ట్ చేస్తాను. పిల్లలకి రోజు బాటిల్ కడిగేసి పెడతాను. ఎండాకాలం కదా పిల్లలు నీళ్ళు అని వచ్చి అడిగి మనం ఇచ్చేంతసేపు చాలా టైం పడుతుంది. సో అందుకోసం ఎవరిది వాళ్ళకి ఒక బాటిల్ నింపి పెట్టేసి ఇస్తాను నేను. రోజు వాటిని క్లీన్ చేస్తాను. రోజు కడిగి తోమి అందులో నీళ్ళు వేసిస్తే వాళ్ళు ఎక్కడ ఆడుకుంటుంటే అక్కడ బాటిల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతారు. 8:30కి అట్లా నేను నింపిస్తాను. 10కి అట్లా మళ్ళీ వాళ్ళొచ్చి ఒకసారి వాళ్ళది వాళ్ళు నింపుకొని వెళ్ళిపోతారు. బాటిల్ ఉంటే వాళ్ళకేంటంటే తాగాలని గుర్తొస్తది. సబ్జా సీడ్స్ కదా వెయిట్ లాస్‌కి మనకి ఎక్కువ బెనిఫిట్ అని చెప్పేసి నేను పిల్లలకైతే కొంచెం తక్కువ ఇస్తాను. సబ్జా సీడ్స్ తక్కువ, లెమన్ వాటర్ ఎక్కువ వచ్చేటట్టుగా. ఫ్రిడ్జ్‌లో నీళ్ళు తాగమండి మేము. కుండల నీళ్ళే తాగుతాము. సో వాళ్ళిద్దరికి నింపి పెట్టేసిస్తే వాళ్ళ డే మొత్తం ఇక వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళొచ్చి నింపుకొని ఆడుకుంటూ, తాగుకుంటూ ఉంటారు. తర్వాత నేను హాల్‌లో దివాన్ అంతా సెట్ చేసుకుంటాను. దివాన్ సెట్ చేసుకున్నాక నాకు సగం క్లీనింగ్ అయిపోయినట్టుగా అనిపిస్తది. లోపట బెడ్డింగ్ చేయడం గానీ, బయట హాల్‌లో బెడ్‌షీట్స్ అన్నీ క్లియర్‌గా ఏసేస్తే సగం పని అయినట్టుగా అనిపిస్తది. తర్వాత యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు కొంచెం చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? అని ఆలోచించుకున్నాను. తర్వాత నేను అనుకున్నదేంటంటే వీడియో అయితే తీసి పెట్టుకుందాము. అయితే చేద్దాము లేకుంటే లేదు. ఫస్ట్ ఒక వీడియో అయితే పెట్టి చూద్దాము. నాకు ఓకే అనిపిస్తే నేను కంటిన్యూ అవుదాము. మనం డేర్ చేయకుండా ఏది అవ్వదు. నాకు వీడియోస్ చేయడానికి వస్తదా? రాదా? లేకపోతే నేను చేయగలనా? అని నాకు ఓన్‌గా నా క్వెషన్స్ వచ్చాయి. డౌట్స్ వచ్చాయి నా మీద నాకు. సో నేను ఓకే చేయగలను. స్టార్ట్ అయితే చేద్దాము చూద్దాము. ఎలా అయితే అలా అయింది. నచ్చితే కంటిన్యూ లేకుంటే లేదు. అంతేగాని అంతగనంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనైతే హౌస్ వైఫే. సో నేను ఇంట్లోనే ఉంటాను. నా డే రొటీన్ మొత్తం చూపించడం వల్ల అంటే వేరే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవ్వచ్చు. కానీ చాలామంది అంటూ ఉంటారు. ఇంట్లో ఉండి ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటారు గదా! అని అంటారు. కానీ ఇంట్లో ఉండి చేసే పనులన్నీ వాళ్ళకి తెలీదు గదా! మనం ఎంత పని చేస్తామో ఏంటని. పిల్లల్ని యేసుకొని ఇల్లుని మేనేజ్ చేయడం అయితే చాలా కష్టమని నాకనిపిస్తది. సో, నాకు తెలిసిన వరకు హౌస్ వైఫ్ అంటే చాలా ఇదిగా చూస్తారు. కానీ అలా ఏమి ఉండదు. హౌస్ వైఫ్ అంటే వాళ్ళకంటూ కొన్ని ఇంట్లో పనులు చాలానే ఉంటాయి. కొన్ని ఏం గాదు గానీ, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి తినిపియడం, వాళ్ళదంతా పిల్లలతోటే ఎక్కువ పని ఉంటదింకా. అయిపోయిందండి. బెడ్ల మీద అంతా బెడ్‌షీట్ వేయడం, అంతా క్లీన్ చేయడం అయిపోయింది. నేను వీక్లీ వన్స్ అట్లా మారుస్తుంటాను బెడ్‌షీట్లని. నేను ఇంట్లో ఊడుస్తున్నప్పుడు పిల్లల్ని బయట ఆడుకోనిస్తాను. బయట ఆడుకుంటున్నప్పుడు ఇంట్లో టీవీ పెడతాను. వాళ్ళు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు నేను బయట ఊడ్చేస్తాను. సో, నేను వీక్లీ అట్లా ఈ చిన్న పెయింటింగ్ బ్రష్ తోటి ఈ చిన్న గోడలున్నాయి కదా! వాటినంతా క్లీన్ చేసుకుంటూ వస్తాను. డోర్స్‌ని కూడా అంతే డిజైన్స్ ఉంటాయి కదా! డోర్ మీద దాన్ని కూడా సేమ్ పెయింటింగ్ బ్రష్ తోటి కొంచెం దుమ్ము, డస్ట్ అట్లా ఉంటది కదా! దాన్నంతా క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటది. ఆహ్,
డైలీ మాపని ఏమేయను, 2 డేస్కి ఒకసారి అట్లా మాపేస్తాను నేను. ఒక రోజుకి వచ్చేసి 2-3 టైమ్స్ ఊడ్చడమే అవుతుంది మనకి పని. పిల్లలు ఉన్న దగ్గర చెత్త పడుతూనే ఉంటుంది. అయిపోయిందండి, నా లోపల ఊడవడం అయిపోయింది. తర్వాత బయట ఊడ్చేసాను. తర్వాత పిల్లలకి లంచ్ తినిపించాను. అప్పుడప్పుడు వాళ్ళకి పెట్టిస్తాను, వాళ్ళు తింటారు. వాళ్ళకి తిననప్పుడు నేను తినిపిస్తాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకు కూడా అంతగా తినబుద్ధి కావట్లేదు పిల్లలకు కూడా. మనకు కూడా అన్నం అంతగా తినబుద్ధి కాదు. ఎక్కువ నీళ్ళు, వాటర్, జ్యూస్ అట్లా ఎక్కువ తాగాలి, ఇట్లా చల్ల చల్లగా తినాలని అనిపిస్తుంది కదా అట్లా. సో వాళ్ళకి నేనే తినిపించాను ఈరోజు. వాళ్ళు తినలేదు ఓన్గా. రెగ్యులర్గా అయితే వాళ్ళు ఓన్గా వాళ్ళే తింటారు. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ చేయడం చూపిస్తున్నానండి. దానికోసం కొంచెం ఆవాలు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 3-4 అట్లా నేనైతే నువ్వులు వేసుకున్నాను. మ్యాంగోస్ని ఒక 1 అవర్ ముందు అట్లా ఉప్పు ఇంకా పసుపు వేసి పెట్టేశాను దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. కొంచెం అది మగ్గినట్టుగా అయింది, కొంచెం నీళ్ళు వచ్చేసింది. ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను. పికిల్ కదా, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత మనకి వెల్లుల్లిపాయని ఇది మగ్గి తినేంతసేపు ఉండదు కాబట్టి దీన్ని ఎక్కువ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయని ఆయిల్ వేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయి, ఈజీగా తినేసేయచ్చు. ఎక్కువ సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి అయితే వెల్లుల్లిపాయలు అట్లా ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా వేస్తే నడుస్తుంది. కానీ దీనికి అట్లా కాదు కదా, దీనికి మనం ఇన్స్టెంట్గా ఉండేది కాబట్టి దీన్ని నేనైతే ఆయిల్లో వేస్తున్నాను. కొంచెం మెత్తపడతాయి వెల్లుల్లిపాయలు. ఇందులోకి నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. దీన్ని చల్లారనివ్వాలి, కంప్లీట్గా చల్లారాలి ఇది. నేను నువ్వులు అవన్నీ మిక్సీకి పట్టేసి మామిడికాయలలో వేసి కలుపుతానండి. ఇలా నీళ్ళు వచ్చేసింది. కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి పెడితే, ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తర్వాత రుచికి సరిపడా చూసుకొని వేసుకుంటాను. పిండి పట్టేసి వేసాను. నువ్వులు, ఆవాలు, మెంతులు అన్నీ పట్టేసిన పిండిని ఇందులో కలిపేశాను. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నానండి. నేనైతే తక్కువ కారం వేస్తున్నాను. నా దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతగా తినరు. మ్యాంగో పికిల్ అంటే వాళ్ళు ఎక్కడో దూరంలో ఉంటారు. అందుకోసం నేను కొంచెం వాళ్ళకి నువ్వులు వేయడం ఏంటంటే కొంచెం సప్పగా కొంచెం టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా ఉంటుంది అని చెప్పేసి నేను నువ్వులు వేసాను. కానీ నువ్వులు వేస్తే పచ్చడి ఏం పాడు కాదు, మంచిగానే ఉంటుంది, ఇంకా కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. నూనె చల్లారింది, ఇందులో కలుపుతున్నాను. నేను వేసిన నూనె సరిపోక నేను మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని చల్లార్చి వేసాను ఇందులో. దీనైతే నేను ఒక నైట్ మొత్తం ఈవినింగ్ టైంలో అట్లా క్లోజ్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ డే తిన్నాం దీన్ని. దీన్ని బాగా కలపడం వల్ల ప్రతి ఒక్క ముక్కకి పిండి పడుతుంది, కొంచెం మంచిగా మగ్గడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీన్ని బాగా కలిపేసి కొంచెం నేనైతే ఎయిర్ కంటైనర్లోనే పెట్టాను కాబట్టి క్లోజ్ చేసి పెట్టేశాను. నైట్ అంతా మగ్గడానికి వదిలేసాను. ఇక్కడ మా బాబు వచ్చేసి బాటిల్ ఖాళీగా అయిందని వచ్చేసి నీళ్ళు నింపుకొని వెళ్తున్నాడు. అని కొంచెం పొట్టిగా ఉంటాడు, అయినా కానీ ట్రై చేస్తాడు నీళ్ళు వేసుకోవడానికి.
బాటిల్ వేయడం వల్ల నాకు కొన్ని బెనిఫిట్స్ అనిపించినాయి. ఎందుకంటే పిల్లలు ఊరికే వచ్చి నీళ్ళు అని అడిగేదానికన్నా ఇదైతే చాలా ఈజీగా ఉంది. వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు, నింపుకుంటారు, తాగుతారు. నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి నీళ్ళ గురించి అయితే. ఎండాకాలం కదా, దాహం వేస్తూ ఉంటుంది పిల్లలకి. ఈవినింగ్ టైంలో కొంచెం స్ప్రౌట్స్ ఉండే, వాటిని తినేసారు పిల్లలు, నేను తిన్నాము. తర్వాత సాయంత్రం వాళ్ళకి ఎక్కువ గ్లాస్ పాలు ఇవ్వకుండా ఒక కప్పే చిక్కగా ఇస్తాను. సాయంత్రం మార్కెట్కి వెళ్ళామండి. సీజనల్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నాము. బనానా లేకపోతే మా బాబుకి అస్సలు నడవదు. రోజు బనానా అయినా తింటాడు. వన్ డే మొత్తం బనానా మీద ఉండమన్నా ఉంటాడు. ఇందులో కొంచెం మెత్తబడ్డ టమాటాలు అవి ఉంటాయి కదా, వాటిని పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని వాడేస్తాను. ఆలుగడ్డ అండి, నేను చిప్స్ వేద్దామని ఆలుగడ్డలు తీసుకొచ్చాను. బీట్రూట్ అంటే అప్పుడప్పుడు జ్యూసు, లేదంటే వంటలలో వాడతాను. బీట్రూట్ ఫ్రై అట్లా. క్యారెట్, టమాటో, పాలకూర, బెండకాయలు. మార్కెట్ నుంచి వచ్చాక అంట్లు తోమేశానండి. అంట్లు అయిపోయాక నేను స్నానం చేసుకున్నాను. నాకు మార్కెట్ నుంచి రాగానే స్నానం చేసుకోకపోతే చీదర అనిపిస్తుంది. ఇంట్లో కూర్చోబుద్ధి కూడా కాదు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. కరోనా అప్పటి నుంచి ఇది మాకు అలవాటులాగా అయిపోయింది. ఇది నైట్ డిన్నర్ అండి. పికిల్ చాలా బాగుంది, అసలు చాలా టేస్టీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని. అంత టేస్టీగా ఉంది. మా పిల్లలు పచ్చడి అంటే తినరు, కానీ ఈ పచ్చడి యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంకా చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.